సుమాంజలు. ఈ అబ్బాయి పేరు వెంకట్. ఈ అబ్బాయి మానసిక వికలాంగుడు. ఈ అబ్బాయి నా కుమారుడు. మానసిక వైకల్యం, ఆటిజం, హైపర్ యాక్టివ్తో జన్మించిన వెంకట్ రోజుకు 18 గంటలు ఏడ్చేవాడు. 5 సంవత్సరాల వరకు ఒక నడక రాలేదు, మాట రాలేదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే మెదడు యొక్క ఎదుగుదల చాలా నిదానంగా ఉన్నది, సాధన మాత్రమే సరైన విద్య అని చెప్పడంతో అప్పటి నుంచి వీళ్ళ నాన్నగారు నేను ఎంతో కష్టపడటం జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల కృషి వలన, భగవంతుని మరియు మీలాంటి పెద్దల ఆశీస్సుల వలన 4 అద్భుతమైన ప్రతిభలను తన సొంతం చేసుకున్నాడు. ఆ అబ్బాయి యొక్క టాలెంట్స్ ఏంటంటే ఈ అబ్బాయి 400 పాటల్ని పాడగలడు. ఆ 400 పాటల్లో మీరు దేనికైనా ట్యూన్ ఇచ్చినా దాన్ని ఐడెంటిఫై చేసి పాడతాడు. మరియు మీరు ఒక పాట పాడితే దానికి ట్యూన్ ఇస్తాడు. మరియు లిప్ రీడింగ్ వితౌట్ సౌండ్ అండ్ మ్యూజిక్ తో నేను దూరం నుంచి మీ అందరి పేర్లు చెప్పినా చెప్పేస్తాడు వితౌట్ ఎనీ ప్రాక్టీస్. మరియు 400 పాటల్ని పాడగలడు. సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు. డాన్స్ చేయగలడు, డైలాగ్స్ చెప్పగలడు, జానపద గీతాలు పాడగలరు. ఇప్పుడు ఈ అబ్బాయి యొక్క ప్రోగ్రామ్ వాళ్ళ నాన్నగారు కొన్ని మ్యూజిక్ ఇస్తాడు. అది విని ఆనందించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. భలే మంచి రోజు, వసుందైన రోజు, వసంతాలు పూజే వసంతాలు పూజే నీమది చల్లగా స్వామి నిదురగో దేవుని నీడలో వేదన మరచిపో నీమది చల్లగా నా కళ్ళు చెబుతున్నాయి ప్రేమించాలని, నా కదువులు చెబుతున్నాయి ముద్దాడాలని, కన్నులు చూడని కదువుల పలుకులు చెబుతుంది నువ్వే ప్రేమించాలని, నన్ను ప్రేమించాలని, నువ్వే ప్రేమించాలని, నన్ను ప్రేమించాలని. ఒక్కసారి చప్పట్లతో ఈ అబ్బాయి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఒక పాట పాడతాడండి. వెంకట్ ట్యూన్ ఇస్తాడు. ఇది కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ గంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోని మహారాజు మమతను నేను వేదను. తననానా 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 తానా తననానా 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 తానా తననానా తననానా తానా తననా 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 ఇప్పుడు లిప్ రీడింగ్ తోండి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళ పేర్లు నేను దూరం నుంచి చెప్తాను. వెంకట్ చెప్తాడు. భారతదేశం, ఆంధ్రప్రదేశ్, ఉప్పల్పాడు, తొడుగుర ప్రసాద్, రామకృష్ణారెడ్డి, పార్వతి అమ్మ, మనోహర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, శేఖర్ కమల, జై థ్యాంక్ యూ. ఒక్కసారి మీ చప్పట్లతో మళ్ళీ బాబాని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటూ ఇప్పుడు వెంకట్ కొన్ని డైలాగ్స్ చెప్తాడండి. మీరు విని ఆనందించాలని కోరుకుంటున్నాను. సమాజానికి మంచి చేయకుండా పర్వాలేదు, చెడు చేయకూడదు, చేస్తారు, చేస్తూనే ఉన్నారు, వద్దు ఆపాలి.
చూడు, ఒకవైపే చూడు, చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోవు, మాడిపోతావు. ఇంకొక ఎలాగండి మీకోసం. ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి born from mother's womb. చివరికి దేవుడి తల్లి కడుపునే పుట్టాలి. ఇంకొక డైలాగ్ అండి. చంపేస్తా లేకపోతే చేస్తా. నువ్వు భయపడటానికి కోట అనుకున్నావు, షూటర్ ని కాల్చి పడుతున్నా కొడుక. ఇప్పుడు టెంపర్ ఎన్టీఆర్ అది డైలాగ్ ఒకటి చెప్తాడండి. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీద అయిపోతే దండయాత్ర. ఇప్పుడు వెంకట్ సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు. మీ అందరి కోసం వరవీణ మృతుపాల్లోంచి ఒక స్వరం. గగ పాద పస విజగ పాద పగరి గపద సగాద పగరి గగద పగ పగరి స గగ గరి గ పగ పాప గగద పదాద పస గగరి రి స ద స ద ద ప గపద స ద పద పగరి సరి గరి పగరి సరి సగరి సరి రి సదస. లిప్ రీడింగ్ తో ఇప్పుడు రెండు చిన్న పాటలు పాడి వెంకట్ డాన్స్ వేస్తాడండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత, చిత్రం ముందు దుష్కరం ఎంత, కనీక ముందు నిరాశ ఎంత, చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం. ఆరాటం ముందు చిట్టసారి ఒక చిన్న బిట్ పాడి వెంకట్ డాన్స్ వేస్తాడండి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరలని పిలుపుతారు, ఇలా వేలుపులవుతారు. ఇప్పుడు వెంకట్ డాన్స్ వేస్తాడండి. ఒక చిన్న మ్యూజిక్ పెడతారా?
దేశమాదే ఈ సిద్ధాంతమాదే ఎవరంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేస్తా శాశ్వతం కీర్తిరా నిరంతరం చూపైనా నీ కాదంటైనా నేను వీరలేవనా నీ దానికి ఎవరైనా నీ కదురే నిలిచేనా ఇది మాకే మాకే సొంతం యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం మీరందరూ ఒక్కసారి క్లాస్ తో బాబుని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. మానసిక వైకల్యం గల తల్లిదండ్రులకు నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే భగవంతుడి వీళ్ళల్లో కూడా ఒక టాలెంట్ ఇచ్చింటాడు. తల్లిదండ్రులు దాన్ని గుర్తించి వెలికితీసి భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేయొచ్చు. ఇలాంటి ఈ అబ్బాయి గురించి ఆర్టికల్స్ అన్ని టీవీలలో అన్ని పేపర్లో రావడం జరిగిందండి. మాది జమ్మలమడుగు. అయితే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఇలాంటి సెంటర్ చేయండి, ఏర్పాటు చేయండి మేడం, మీరు హైదరాబాద్కి వెళ్ళి చేయలేమంటే ఇలాంటి పిల్లల కోసం ఒక ఇన్స్టిట్యూట్ వెంకట్ శ్రవణ్ హ్యాపీ హోమ్తో ఈ అబ్బాయి పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆటిజం, హైపర్ యాక్టివ్, మెంటల్ రిటార్డ్ వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే మా స్కూల్లో జాయిన్ చేసుకుంటాము. ఇది కూడా ఫ్రీ సర్వీస్ చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మనోహర్ రెడ్డి గారికి, తోటకూర ప్రసాద్ గారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలను తెలియజేసుకుంటూ ఇలాంటి పిల్లలందరికీ మీ ఆశీస్సులు ఎప్పుడూ కలకాలం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.